నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురంలో కమ్మరి శంకరాచారి అనే వ్యక్తి పశువులకు విషపు గుళికలు పెట్టి చంపేశాడని గ్రామస్తులు డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఊర్లో ఎవరి దగ్గర ఎద్దులు లేకుంటే తన ఎద్దుల్ని బాడుగకు తీసుకువెళ్తారు అనే కుట్రతో శంకరాచారి పశువుల్ని చంపేశాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో 4 ఏళ్లుగా దాదాపు 80 ఎద్దులు బర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. శంకరాచారి నేరం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 3 సంవత్సరాల నుంచి పశువులు చనిపోతున్నాయి. దానికి కారణం కమ్మరి శంకర్ అని అందరూ తెలుసు, అనుమానిస్తున్నారు. కానీ ప్రూఫ్ లేక నిలబడిపోయినారు. 14వ తారీఖు 2024 నవంబర్ నెలలో సీసీ ఫుటేజ్లో బయటపడింది అనమాట. ఆయన గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు సార్. దాదాపు 70 పశువులు. ఇప్పుడు శివారెడ్డి వారి పొలంకి ఎవరైనా సేద్యానికి పోయినారనుకో, వాళ్ళ ఎద్దులు మరుసటి రోజే చనిపోతాయి. దానికి కారణం వాళ్ళ పొలం పోతే వాళ్ళకు కొట్టుందని చెప్పి అట్లా క్రియేట్ చేసినాడు అనమాట. వాళ్ళ మేపు తీసుకున్నా, వాళ్ళ చేనులో గడ్డి కోసుకొచ్చుకున్నా, వాళ్ళతో మాట్లాడినా అంటే వాళ్ళని ఊరు నుంచి వెళ్ళివేసినట్టు వాళ్ళకి పాలు పోయారు, సేద్యానికి కోరు, నీళ్ళ కోరు. మేము వాళ్ళ గడ్డి కొనుక్కున్నాం మరుసటి రోజు మా ఎద్దు చనిపోయింది. అది కారణం చూసినాం మేము, కానీ ప్రూఫ్ లేదు మా కాడ. గొడవ చేయకపోతే స్టేషన్కి వచ్చే మళ్ళీ మా మీదనే రిటర్న్ కేసు పెడతారని భయపడి ఆ రోజు గొడవ చేయలేము మేము. అదే సార్ జరిగింది. శంకర్ అనే వ్యక్తి క్లియర్గా కంపౌండ్ తుంకి అటు ఇటు చూసి చేతిలో పెట్టుకొని ఎద్దు దగ్గర పోయి క్లారిటీగా మన అందరికి ప్రతి ఒక్కరికి కనిపించేలాగా పెట్టి రావడం జరిగింది. మావి 4 ఎద్దులు చనిపోయాయి. 3 కొడలు మొత్తం 2 బరువులు 5 మాసాలు చచ్చిపోయినాయి. ఆయన మీదనే అనుమానం ఉంది నాకు. నిన్న మా బజార్లో తిరుగుతాడు. నేను ఏమో న్యాచం ఉండాలి అనుకున్నాం, ఇట్లా చంపుతాడు అనుకోలే. నేను శంకరు ఇద్దరం సేద్యానికి కలిసిపోయినాము. రేటు మాట్లాడే ఎద్దులు పొద్దున మందు పెట్టినట్టు తెల్లారదన్న రేత్రి. అది మా పరిస్థితి. ఏదో నష్టపరిహారం కట్టేయాలి మాకు సార్.